నమస్తే అండి, మీ పేరండి? నా పేరు బొక్క చిరంజీవి అండి. ఏం చేస్తారండి మీరు? నేను ఒక ఐస్పేటలో ప్రైవేట్గా చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏం నచ్చింది మీకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో? చంద్రబాబు అంటే 3 రోజులకే ధాన్యం డబ్బులు వేయటం, రైతులకి ఆనందంగా చేయటం, అలాగే ఒక రోజు ముందే పెన్షన్లు ఇవ్వటం, వృద్ధులకి ఏ ఇబ్బంది లేకుండా చేయటం అంతా బాగానే ఉందండి. మా కూట ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుందండి. గతంలో ఎలా ఉండేదండి? గతంలో అయితే చాలా ఇబ్బందిలో పడేవాళ్ళం అండి. అసలు ఆ రోడ్లు కానీ అయ్యే కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. పాలకొల నుంచి భీమవరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అండి. ఆ గోతులు పడిపోయి నడులు లాగేసి నిప్లెట్టేసేయండి. ఇప్పుడు పాలకొల నుంచి భీమవరం వెళ్ళాలంటే ఆ గోతులు అవి పూడ్చారండి. బాగానే ఉందండి, మంచిగానే వెళ్తున్నామండి. పెన్షన్ విషయాలు ఎలా ఉండి గతంలో? పెన్షన్ విషయంలో అంటే 3 రోజులకు 4 రోజులకు ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఒకరోజు ముందే 31వ తారీఖున అలా ఇస్తున్నారు. ఆధార్ వచ్చిందంటే చాలు శనివారం నాటికే ఇస్తున్నారండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు కేవలం పెన్షన్లో కూటమి నాయకులకు మాత్రమే, కూటమికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మాది ఆ వర్ణం ఈ వర్ణం అని ఏం చూడరు. ప్రతి ఒక్కరు ఒకటేనండి, అందరూ ఒకటేనని అనుకునే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అండి. అలాంటిది ఏమి ఉండదు, అలా అనుకుంటున్నారు అంతే. ఏ క్యాస్ట్ అయినా ఏదైనా సరే అందరికీ ఇవ్వాల్సిందండి. వృద్ధాప్యం ఏంటి ఎవరికైనా సరే ఎవరికైనా ఇవ్వాల్సిందేనండి. అమౌంట్ పరంగా ఎలా ఇస్తున్నారు? అంటే 4,000 ఇవ్వాల్సిన 4,000 ఇస్తున్నారా, లేదా 3,000 అలా ఇస్తున్నారండి? లేదండి, 4,000 కంపల్సరీ ఇస్తున్నారండి. అలా వెళ్ళిన వెంటనే పని అయిపోతుందండి. అక్కడ వెయిటింగ్ చేసేది ఏమి ఉండదండి. అసలు నేను చాలామందిని తీసుకెళ్ళి ఇప్పిస్తూ ఉంటాను డబ్బులు. మా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, నన్ను బళ్ళ మీద తీసుకెళ్ళమంటారు, తీసుకెళ్తాను. వాళ్ళకి పెన్షన్ ఇప్పించిన తర్వాత నేను తీసుకొస్తానండి. అలాగే మేము ఫస్ట్లో కూడా మేము వృద్ధులకి వాళ్ళందరూ కూడా మేము డబ్బులు ఇవ్వటం జరిగిందండి మా చేతితో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు? ఆయన అయితే నెంబర్ 1 అండి. వాళ్ళు ఇంక చూడక్కర్లేదు. ఆయనకి ఏది తేడా ఏమి ఉండదు, బాగా చేస్తున్నాడండి. గ్రామాల పరంగా అభివృద్ధి పరంగా ఎలా ఏంటంటే ఎక్కడో మన్యం ప్రదేశంలో డోలీ పెట్టుకుని మోసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఇవాళ 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు రోడ్లు వేయించాడండి. చాలా బాగుందండి. అసలు ప్రజలకి రక్షణగా కల్పించి అక్కడ చాలా బాగా చేస్తున్నాడండి. మన్యం జిల్లా అంటే ఎలా ఉంటుందండి? అసలు అడవుల్లో అంట మోసుకుంటూ ఎంతో ఇబ్బంది పడి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఒక అంబులెన్స్ కానీ అది కానీ ఏమి ఉండేది కాదండి. అలాంటిది ఇప్పుడు అంబులెన్స్లో ఉన్నాయి. మన రోడ్లు కూడా సదుపాయం చాలా బాగుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే బంగాళా ఉందండి ఇప్పుడు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అంటే గతంలో 2014 నుండి 19 వరకు చూసాం, మధ్యలో 5 సంవత్సరాలు ఆయన పదవిలో లేరు. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఎంత తేడా చూపిస్తున్నారా? ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడపగలరంటారా? నెంబర్ 1 పొజిషన్లో ఉండండి. ఎప్పుడైనా సరే ఆయన ఒక ఇంటెలిజెంట్ అండి అతను. అందుకేనండి మేము కూటమైనా సరే మేము కూటమి చేర్చుకున్నది అందుకేనండి. ఆయన ఒక ఇంటెలిజెంటు, ఈయన ఒక పవన్ కళ్యాణ్ కూడా ఒక సపోర్టింగ్ ఉండటం వల్ల, అదే బీజేపీ కేంద్రంలో ఉండటం వల్ల అన్నీ కూడా మనకి అన్నీ సమకూరుతున్నాయండి. దానివల్ల ఇలా చేయగలుగుతున్నామండి. అది యువ నాయకులు నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది? ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, మంత్రిగా చేయాల్సిన అన్ని చేస్తున్నారా? పెట్టుబడులన్నీ తీసుకొస్తున్నారా? విద్యారంగాన్ని ఎలా తీసుకెళ్తున్నారు ముందుకు? ఆయన విద్యాశాఖ మంత్రిగా చాలా బాగా చేస్తున్నారండి. తర్వాత డిఎస్సి కూడా ఇప్పుడు మన ఉచితంగా పెట్టారండి. చదువుకోవాలని చేసుకోవాలని డిఎస్సి కూడా త్వరలో పోస్టులు తీస్తానని చెప్పారు. అది కూడా ఓకే అయిపోతుందండి. అలాగే డిగ్రీ పరీక్ష కూడా రేపు ఇప్పుడు జరుగుతున్నాయండి ప్రస్తుతం. నిన్న ఇలా రోజు సెలవు. డిగ్రీ అయిన తర్వాత కూడా పోస్టులు తీస్తానని చెప్పారండి. అవి కూడా తీస్తే మన యువతకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ వాళ్ళు మొన్న విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని తీవ్రంగా పెరిగిపోయిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పి మొన్న 20 ధర్నాలు చేశారు. నిజంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయా? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇది వరకైతే ఎక్కువ పెంచారండి, ఇప్పుడైతే ఏం లేవు. అప్పుడు బాధుడే కదండి. అప్పుడు ఆ బాధుడే వల్ల ఛార్జీలు అన్నీ ఎక్కువైపోయి మేము పేటలు తిప్పాలన్నా చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది. తర్వాత కరెంటు ఛార్జీ కొంత ఎక్కువ పెంచారండి, దాని మీద కట్టలేకపోయేవాళ్ళం అండి. మరి ఇప్పుడు పెంచారంటున్నారు, మరి నిజంగా పెంచారు? ఇప్పుడు పెంచుతానంటే ఎంతో కొంత పెంచుతానన్నారు కానీ ఇంకా అవ్వలేదండి, పెంచలేదు. పెంచుతామన్నారు కానీ ఇంకా పెంచలేదండి. ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏదో దానికోసం ఏంటంటే వాళ్ళ యూతుల కోసం చేసుకుంటున్నారంటే తప్ప అదేం కాదండి. అంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా మోసం చేసేసింది, చెప్పినవన్నీ అబద్ధాలే.
సూపర్ సిక్స్ పూర్తిగా విఫలం చేశాడు చంద్రబాబు నాయుడు. నేను జనవరి నుండి జనాల్లోకి వస్తాను అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజంగా జనాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతే? జనాలు సహకరిస్తారా జగన్మోహన్ రెడ్డికి? సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఆల్రెడీ ఒకటొకటి చేస్తున్నాడండి. అందులోకి బడ్జెట్ లేదు కదండి. ఆ బడ్జెట్ లేకపోవటం వల్ల మనకి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ఆయనకి 1 సంవత్సరం అనేది గ్యాప్ ఇవ్వాలండి. రాజ్యాధికారం ఇచ్చారు కాబట్టి 1 సంవత్సరం ఇచ్చి 1 సంవత్సరంలోపు ఏమీ జరగకపోతే అప్పుడు మనం అడగాలండి. కనీసం 2-3 నెలలకి వాళ్ళు ఇంకేమీ చేయలేదు అని ఒక గగ్గోలు పెడతాం తప్ప ఏముంటుందండి. ఆల్రెడీ ఒకటి చేసుకొస్తున్నాడు. ఎట్లా అంటే వృద్ధాప్య పెన్షన్ 7,000 ఇచ్చాడండి. 7,000 ఇచ్చారు. ఎలా ఇచ్చాడండి? 3 నెలలు కల్పిస్తున్నాడు. 3 నెలలు ఇచ్చారు. అలాగే గ్యాస్ ఫ్రీ అని చెప్పాడు. గ్యాస్ ఫ్రీ మన నుంచి ఇస్తున్నారండి, చాలామందికి ఇస్తున్నారు. త్వరలో ఏంటంటే కొంచెం బడ్జెట్ లేని వాళ్ళు కొంత నెక్స్ట్ బస్సు ఫ్రీ అనేది పెడుతున్నారండి. అది కూడా త్వరలో వస్తుందండి. దానికోసం ఇబ్బంది పడే అవసరం లేదండి. కాకపోతే కొంచెం తాతీ వెళ్తుంది. అన్నంత మాత్రం నేను చేయలేను. జగన్లాగా 3,000 అని చెప్పేసి 250 అలా పెంచుకుంటే పోలేదు కదండి. కాకపోతే చేస్తాడు. కొంచెం టైం ఇవ్వాలి అంతే మనకి. అలాంటివి చాలా మట్టుకు చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ.